అందరికీ శుభోదయం. హాయ్ చిల్డ్రన్స్, శుభోదయం చిల్డ్రన్స్. పిల్లలు ఈ రోజు మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా ఇంగ్లీష్ వర్క్షీట్, వీక్లీ వర్క్షీట్ అన్నమాట. అర్థమైందా? రిలాక్స్ ఇంగ్లీష్ వీక్లీ వర్క్షీట్. అందులో భాగంగా మనం ఈరోజు మీ అందరికీ కూడా ఇంగ్లీషు వర్క్షీట్ బుక్స్ ఇచ్చామా లేదా? ఇచ్చాం కదా బంగారు? అందరి దగ్గర ఉందా లేదా? నువ్వు చూడండి అర్షు, కింద చూడు బుక్ చూడు, ఉందా లేదా? ఉందా లేదా నాన్న? ఇప్పుడు ఈరోజు మనము పేజీ నెంబరు 61, 62, 63 ఇందులో యు ఏబిసిడిలో యు అనే అక్షరంతో మొదలయ్యే నేర్చుకుందామా పిల్లలు? యుతో ఏమొస్తుంది? అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే ఏం పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. అంబ్రెల్లా అంటే ఓకేనా? అంబ్రెల్లా అంటే గొడుగు కదా. ఇప్పుడు లెట్ us సే, అందరం కలిసి తీసుకుని వెళ్ళిపోమా, అందరం కలిసి చేద్దాం. లెట్ us సే. అందరూ మీ దగ్గర పెన్సిల్ ఉన్నాయి కదా? ఉన్నాయా లేదా? పట్టుకోండి ఒకసారి చూడండి. ఇక్కడ యు ఇంగ్లీష్ లో యు చూస్తున్నారా అందరూ? యు అంటే అంబ్రెల్లా. యు పదంతో అంబ్రెల్లా. పిల్లలు అంబ్రెల్లా మనం ఏ దానికి ఉపయోగిస్తాము? అదే ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం దాన్ని అంబ్రెల్లా? వెరీ గుడ్. వాన వచ్చినప్పుడు, తర్వాత ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు గొడుగు పట్టుకొని వెళ్తామా లేదా మనము? ఇప్పుడు ఇక్కడ వర్షంలో ఈ అమ్మాయి చున్నాను గొడుగు పెట్టుకొని వెళ్తా ఉందా లేదా? అవునా కాదా? ఓకేనా? ఇప్పుడు మ్యాచ్ ద పిక్చర్స్ అంటే ఏమి? ఇప్పుడు అంబ్రెల్లా పైన ఉంది కదా, దాన్ని కింద అంబ్రెల్లా ఉంది కదా, దీనికి ఒక గీత గీయండి. ఇట్లా కరెక్ట్ గా గీయండి. గీ బంగారు. వెరీ గుడ్, కరెక్ట్ గా గీసేసిందమ్మా. అంబ్రెల్లా పైన ఉంది కదా, ఇక్కడ అక్కడ అంబ్రెల్లా ఉంది కదా, ఈ అంబ్రెల్లా నుంచి కింద వరకు ఒక గీత గీయాలి. ఓకేనా? గీత గీయాలి. గీయండి. అంబ్రెల్లా ఎక్కడ ఉంది? గీత కరెక్ట్ గా పైన అంబ్రెల్లా కింద. అశోక్ గీస్తున్నావా? అది వదిలే గీమా. పవన్ గీను. అయిపోయింది పిల్లలు? ఓకేనా? చూడండి. అలాగే ఇక్కడ పక్క పేజీ చెప్పండి. యు ఇక్కడ లెటర్స్ కలర్స్ యు. యుకి రంగులు వేద్దాం. రంగులు వేయకపోయినా ఈ చుక్కలు కలపండి. ఏరో మార్క్ చుక్కలు కలపండి. యుని కలుపు. ఈ పక్క తిప్పండి. పక్క పేజీ అశో అదే వేసే గమన. పెన్సిల్ తీసుకో. యు పక్క పేజీ తిప్పు. తిప్పునండి. యు ఉంది చూడు, ఇక్కడ ఏరో మార్క్ చుక్కలు కలపండి. ఇక్కడ నుంచి యు పదాన్ని వెరీ గుడ్. చూసి ఇదంతా కరెక్ట్ గా నువ్వు సరే ఇట్లా పట్టుకొని యు 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 నూరు అయిందా? అది నూరు చుక్కలు కలుపునా? చుక్కలు కలుపు. వెరీ గుడ్. సరే దీని తొందరగా నాన్న. వెరీ గుడ్. చూడు మా శ్రీవిద్య ఎంత బాగా చుక్కలు కలిపేసింది. ఇట్లా ఈ పై నుంచి యూని పైకి ఏరో మార్క్ నుంచి ఇట్లా కరెక్ట్గా కలపాలన్నమాట. ఓకేనా? కలిపారా పిల్లలు? యు పదంతో అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే ఏం పిల్లలు? గొడుగే కదా. ఇప్పుడు నాకు పవన్ గొడుగుని ఏ దానికి ఉపయోగిస్తాం? గొడుగు. ఆ తర్వాత వాన పోదానికి వెళ్ళినానా చెప్పాలి కదా. వెరీ గుడ్. అది చెప్పాలి కదా మీరు. ఎన్ని రంగులు ఉన్నాయి దీంట్లో? రంగులు ఎన్ని ఉన్నాయి గొడుగులు? ఏమేమి రంగులు ఉంటాయి మీరు చూసారు ఎప్పుడైనా? పసుపుది ఉంటుంది గొడుగు. నెక్స్ట్ మళ్ళా బ్లూ ఉంటుంది, ఇంకా ఆరెంజ్ ఉంటుంది, ఇంకా కుంకుమ కలర్. వెరీ గుడ్. నువ్వు ఏ రంగులో ఉంటాయి?
బ్లాక్ ఎవరు చెప్పింది? వెరీ గుడ్. అశోక్ నువ్వు చెప్పు నాన్న. అంబ్రెల్లాస్ అంటే గొడుగులు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు రంగులు. అక్కడ నువ్వు రంగు చెప్పు 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 నాన్న. సరే లీలాస్ నువ్వు చెప్పావా? కాబట్టి పిల్లలు ఈరోజు మనం అందరూ కూడా ఏమి యు ఇంగ్లీష్లో యు అక్షరంలో వచ్చే దీన్ని మనం ఈరోజు నేర్చుకున్నామా లేదా? ఇప్పుడు ఎవరైనా ఒక పవన్ నేను అడిగేదని చెప్పాలన్నా పవన్ అశోక్ హర్షవర్ధన్ నువ్వే యుతో ఏం చెప్పాను నేను? ఇప్పుడు ఇదేమిది చెప్పండి, ఏమిది? యుతో ఏం చెప్పాను? ఏమొస్తుందని చెప్పాను? వెరీ గుడ్. అమ్మాయి తెలుగులో చెప్తాను. అంబ్రెల్లా అంబ్రెల్లా అంబ్రెల్లా. ఇది మర్చిపోకూడదు పిల్లలు, ఓకేనా? వెరీ గుడ్ వెరీ గుడ్.